ఇంకొక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది కాలిపోయింది మందిరం. చెప్పండి, పర్వాలేదు. మందిరం కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది. కానీ నేను నమ్మి విశ్వసించి నా దేవుని సన్నిధిలో చెప్తున్నాను మాట, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. అది ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగిన వాడు, పిలుపును కాల్చగలిగిన వాడు, విశ్వాసాన్ని కాల్చగలిగిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరు లేడు. నా యేసయ్య మాత్రమే సజీవుడు. విశ్వాసాన్ని, దర్శనాన్ని, పిలుపుని సజీవంగా ఉంచాడు. మందిరం భౌతికంగా కాలిపోవచ్చు కానీ విశ్వాసం కాల్చబడలేదు, పిలుపు కాల్చబడలేదు, దర్శనం కాల్చబడలేదు. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.